నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆడలేక మధ్యలో ఓడనట్లు గెలవలేక ప్రత్యర్థులు విమర్శలు చేస్తే చేయవచ్చు గాని జనం మెచ్చినోడికి అన్నీ కలిసొస్తాయట. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు, ఒకే జెండా. అతనే దళపతి విజయ్. దశాబ్దాల కాలంగా వెల్లునుకుపోయిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొడుతూ తనదైన శైలిలో ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు విజయ్. అయితే ఇప్పుడు వార్త గెలుపు గురించి మాత్రమే కాదు, విజయ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా. గత కొంతకాలంగా వినిపిస్తున్న విజయ్ త్రిషాల బంధం ఇప్పుడు పెళ్లిపీటల వరకు వెళ్లనుందా? ఇప్పటికే భార్య సంగీతకు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో విజయ్ ఏకకాలంలో సీఎం పీఠాన్ని, పెళ్లి పీఠాన్ని అధిరోహించబోతున్నారా? దీనిపై వస్తున్న ఆసక్తికర కథనాలను ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయ యువానికంపై ఇప్పుడు ఒకే ఒక పేరు ప్రభంజనంలా వినిపిస్తుంది. అదే దళపతి విజయ్. దశాబ్దాల ద్రావిడ రాజకీయ కోటలను బద్దలు కొడుతూ టీవీకే పార్టీతో విజయ్ సృష్టించిన సునామీ సామాన్యమైంది కాదు. అయితే ఈ గెలుపు సంబరాల మధ్య సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త దావనంలా వ్యాపిస్తుంది. ఇన్నాళ్ళు కేవలం ఊహాగానాలుగా మిగిలిన విజయ్ త్రిషల బంధం ఇప్పుడు పెళ్లిపీటల వరకు వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భార్య సంగీతకు ఆయన విడాకులు ఇచ్చారనే ప్రచారం ఉండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్న తరుణంలోనే వ్యక్తిగత జీవితంలోనూ కొత్త మలుపు రాబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లుగా ఇప్పటి వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ పరిస్థితులు చూస్తుంటే ఏదో పెద్ద మార్పే జరుగుతుందని అర్థమవుతుంది. దళపతి రాజకీయ ప్రస్థానం ఒకెత్తైతే ఆయన వ్యక్తిగత నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సినిమా రంగంలో అగ్ర హీరోగా వెలిగిన విజయ్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనూ తిరుగులేని నాయకుడిగా అవతరించారు. ప్రజల కోసం సినిమాలను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పట్టుదల చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే విజయానికి తోడుగా త్రిషా పేరు వినిపించడం వెనుక పెద్ద కథే నడుస్తుందని చెన్నై వర్గాల సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎప్పుడో ప్రేమగా మారిందని, ఇప్పుడు అది వివాహ బంధానికి దారితీస్తుందని ప్రచారం జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదు కదా అన్న చందంగా సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు, కామెంట్లు ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. ఒకవైపు రాజకీయ బాధ్యతలు, మరోవైపు వ్యక్తిగత జీవితంలోని మార్పులు విజయ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. అయినప్పటికీ దేనికి వెనకడుగు వేయకుండా ఆయన ముందుకు సాగుతుండడం విశేషం. ఈ క్రమంలోనే త్రిషతో ఆయన పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అందరూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం అంటే ముళ్లబాటపైన నడవడమే అని తెలిసిన విజయ్ ధైర్యంగా అడుగువేశారు. తన మేనిఫెస్టోతో పాటుగా తన నిజాయితీని కూడా ప్రజల ముందు ఉంచి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ విజయ్ రాజకీయ గెలుపు కన్నా ఆయన త్రిషను పెళ్లాడబోతున్నారనే వార్తే ఎక్కువ వైరల్ అవుతుండటం గమనార్హం. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ విజయ్ విషయంలో రచ్చ గెలిచిన తర్వాతే ఇంటి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు కనిపిస్తుంది. సంగీతతో విడిపోయిన తర్వాత విజయ్ ఒంటరితనాన్ని త్రిష భర్తీ చేస్తుందని ఆయన సన్నిహితులు కొందరు బాహాటంగానే చెబుతున్నారు. ఈ వార్త విన్న అభిమానులు కొందరు హర్షిస్తుంటే మరికొందరు మాత్రం రాజకీయ భవిష్యత్తుపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. అయినా సరే విజయ్ తన నిర్ణయాల్లో ఎప్పుడూ స్పష్టంగా ఉంటారని, ఆయన పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారని టాక్. ఒకేసారి ముఖ్యమంత్రి కిరీటం మరియు పెళ్లి బాచా మోగించడం అంటే అది మామూలు విషయం కాదు. తమిళనాడు గడ్డపై ద్రావిడ సిద్ధాంతాలకు కాలం చెల్లిందని విజయ్ నిరూపించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. సామాన్య ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ఆయన చేసిన పోరాటం టీవీకే పార్టీకి ఈ స్థాయి గెలుపును అందించింది. గెలుపు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న విజయ్ ఇప్పుడు తన జీవితంలో మిగిలిపోయిన శూన్యాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నారు. శుభం పలికే మేక తోక తెగిందన్నట్లు ఈ సంతోష సమయంలో విడాకుల వార్తలు రావడం కొంత ఇబ్బందికరమే అయినా అది ఆయన వ్యక్తిగత విషయం. త్రిషాతో ఆయనకున్న అనుబంధం కేవలం సినిమాల వరకే పరిమితం కాదని, వారిద్దరి ఆలోచన ధోరణి కూడా ఒకటేనని అంటున్నారు. అందుకే రాజకీయ ప్రయాణంలో తనకు తోడుగా ఉండేందుకు త్రిషను ఆయన ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు తమిళ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది.
విజయ్ త్రిషల జంట వెండితెరపై ఎంతటి మ్యాజిక్ చేసిందో మనందరికీ తెలిసిందే. గిల్లీ సినిమా నుండి వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు అదే కెమిస్ట్రీ నిజ జీవితంలోనూ పండుతుండడం విశేషం. విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఆయన అభిమానులకు తీపి కబురు లాంటిదే. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఈ పెళ్లి విషయాన్ని అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నా విజయ్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. తన వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూనే ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని ఆయన భావిస్తున్నారు. అందుకే అటు సీఎం పీఠం, ఇటు త్రిషతో పెళ్లిపీటల గురించి ఆయన ఒకేసారి ఆలోచిస్తున్నారట. ఈ వార్తలు వింటుంటే విజయ్ జీవితం ఒక పెద్ద కమర్షియల్ సినిమా క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది. సంగీతతో విజయ్ వివాహ బంధం తెగిపోవడానికి కారణాలు ఏవైనా అయినప్పటికీ ఆయన త్రిష వైపు మొగ్గు చూపటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒక సీనియర్ నటిగా త్రిషకు ఉన్న ఇమేజ్ విజయ్ రాజకీయ ఇమేజ్ కు ప్లస్ అవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా బయట నుండి చూసే వారికి ఇవన్నీ వింతగా అనిపించినా వారిద్దరి మధ్య అవగాహన చాలా బాగుందని తెలుస్తుంది. ఇప్పటికే చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో వీరిద్దరూ రహస్యంగా కలిశారని, పెళ్లికి సంబంధించిన చర్చలు ముగిశాయని కూడా వార్తలు వస్తున్నాయి. తమిళ ప్రజలు మాత్రం తమ అభిమాన హీరో జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. విజయ్ గెలుపు వెనుక ఉన్న శక్తి త్రిషనే అని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ ఇప్పుడు తమిళనాడుకు రియల్ లైఫ్ సూపర్ స్టార్ అయ్యారు. రాజకీయాల్లో నాయకుడి వ్యక్తిగత జీవితంపై విమర్శలు రావడం సహజమే. కానీ విజయ్ విషయంలో ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. దశాబ్దాలుగా ఉన్న అవినీతి రాజకీయాలను తుడిచిపెట్టిన విజయ్ తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా గడిపే హక్కు ఉందని అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. మొక్కై వంగనిదే మానై వంగుతుందా అన్నట్లుగా చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెరిగిన విజయ్ ఏ నిర్ణయమైనా ఆచి తూచి తీసుకుంటారు. త్రిషతో పెళ్లి విషయంలో కూడా ఆయన ఆవేశపడకుండా ఆలోచించే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం అంటే ఒక ముళ్ళ కిరీటం వంటిది. అలాంటి సమయంలో ఒక తోడు ఉండడం అవసరమే. అందుకే త్రిషను జీవిత భాగస్వామిగా చేసుకుని రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారు. ఈ చారిత్రక గెలుపు విజయ్ జీవితంలో ఎన్నో కొత్త మార్పులకు నాంది పలికింది. చివరికి విజయ్ పయనం ఎటువైపు అన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అటు ప్రజల ఆకాంక్షలు, ఇటు వ్యక్తిగత ఇష్టాల మధ్య ఆయన సమతుల్యతను కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన పెళ్లి గురించి స్వయంగా ప్రకటిస్తారని ఆశించవచ్చు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. కానీ ఇప్పుడు విజయ్ కి కాలం కలిసి వచ్చింది కాబట్టి అన్ని శుభాలే జరుగుతున్నాయని భావిస్తున్నారు. టీవీకే పార్టీ శ్రేణులు కూడా తమ నేత తీసుకునే ఏ నిర్ణయానికైనా మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. త్రిష కూడా తన కెరియర్ ను పక్కన పెట్టి విజయ్ కోసం రాజకీయాల్లోకి వస్తారేమో అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అటు సీఎం పీఠం, ఇటు పెళ్లి పీటలు విజయ్ జీవితంలో ఒకేసారి సాధ్యపడనున్నాయి. ఈ సంచలన వార్త నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కొత్త చరిత్రగా మిగిలిపోతుంది. విజయ్ టీవీకే పార్టీ తమిళ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యువత, మహిళలు పెద్ద ఎత్తున విజయ్ కి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ వార్తలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చూడాలి. ఒకవేళ విజయ్ త్రిషల పెళ్లి వార్త నిజమైతే అది కేవలం సినీ రంగానికే కాదు, రాజకీయ రంగానికి కూడా పెద్ద సెన్సేషన్ అవుతుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలే. కానీ ఒకవేళ నిజమైతే మాత్రం అది దళపతి స్టైల్లో మరో బ్లాక్ బస్టర్ హిట్టే. వేచి చూద్దాం దళపతి తన మనసులో మాటను ఎప్పుడు బయట పెడతారో.